ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఐ నో ఇదంతా నువ్వు కావాలని చేశావు. ఎందుకంటే నేను నీ ప్రేమని కాదని వెళ్ళిపోయానన్న కోపం ఇంకా నీలో పోలేదు. అందుకే నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఈ పెళ్లికి ఒప్పుకున్నావు. లేదు పారు, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. లేదు, ఇప్పుడే నీ నిజ స్వరూపాన్ని అర్థం చేసుకున్నాను. పైకి ఎలాంటి ద్వేషం లేనట్టు నటిస్తూ కడుపులో ఇంత విషయాన్ని పెట్టుకున్నావా? నువ్వు గంగా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశారు కదా. చివరి నిమిషం వరకు నన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరికి దాని మెడలోని తాళి కడతావని దానికి తెలిసే ఆ రోజు ఆ ప్రధాన చీర కట్టుకుంది. అంటే ఆ రోజు ఆ చీరని దానికి నువ్వే పంపావు. పిచ్చిదాన్ని, అప్పుడు కూడా నిన్ను గుడ్డిగా నమ్మాను. లేదంటే ఆ రోజు ఆ గంగని అదిగో మాటల్లోనే వచ్చేసింది. వావ్, ఇద్దరు కలిసి ఎంత బాగా ప్లాన్ చేశారు. ఎవ్వరికి మీ మీద చిన్న అనుమానం కూడా రాలేదు. గ్రేట్. ఏంటి ఇప్పుడు ట్రోఫీ తీసుకుని మెడలో తాళితో ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓ, ట్రోఫీని రుద్రాని నేనే గెలుచుకున్నానని నువ్వు ఓడిపోయావని చెప్పడానికి వచ్చావా? లేదు, నానెవరిని బాధ పెట్టాలని ఇక్కడికి రాలేదు. ఈ గెలుపుకి కారణమైన రుద్ర సార్కి కృతజ్ఞతలు చెప్పాలి. దీన్ని తీసుకునే హక్కు సార్కే ఉంది. అది చెప్పడానికే వచ్చాను. ఓహో, భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవటానికి వచ్చావా? రండి సార్, వచ్చి దీవించండి. మీ స్టూడెంట్ కమ్ లవర్ కమ్ వైఫ్ ని వచ్చి దీవించండి. అయ్యో, మీరంతా సార్ని అపార్థం చేసుకుంటున్నారని నాకు అర్థమైంది. అసలేం జరిగిందంటే, షట్ అప్. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నంగనాచి సాకులు చెప్పడానికి వచ్చావా? నువ్వు ఇలాంటి మోసం చేస్తావనే నీ నుంచి రుద్రబాబు గారిని కాపాడుకోవడానికి ఇంటి నుంచి నిన్ను గెంటేశాం. అయినా సరే నీ కన్నింగ్ బ్రెయిన్ తో చెయ్యాల్సిందంతా చేశావు. తనతో మాటలేంటి ఇష్క? నీ వల్లే ఫ్యామిలీలో గొడవలు వచ్చాయి. ఇప్పుడు ఫ్యామిలీ పరువే పోయింది. పో ఇక్కడి నుంచి.
పొమ్మని చెప్పడానికి నువ్వెవరు? నాను రుద్ర ప్రతాప్ గారికి భార్యని. విజయేంద్ర ప్రతాప్ గారింటి కోడల్ని. నా భర్తను వదిలి నానెక్కడికి వెళ్తాను? చావైనా బతుకైనా ఆయనతోనే అని ముడిపడింది సార్. అందుకే వచ్చాను. విన్నారా? క్లియర్ గా విన్నారుగా? చావైనా బతుకైనా నీతోనే అంట. ఎంత గొప్ప ప్రేమ! ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది ఏంటంటే, నువ్వు ఈ గంగ కలిసి నన్ను పోలి చేశారు. నిన్ను అపోజ్ చేసినందుకు నాకు వార్నింగ్ ఇచ్చింది. నేను కేర్ చేయలేదు. నాతో పెళ్లి ప్రపోజల్ అనగానే ఇద్దరు కలిసి నన్ను అందరి ముందు ఫూల్ని చేసి రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ చేశారు. సక్సెస్ అయ్యారు. కానీ ఈ సంతోషం మీకెక్కువసేపు ఉండదు. ఎందుకంటే ఈ పారు చచ్చైనా సరే పగ సాధించుకుంటుంది. నువ్వు కనపడట్లేదన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇలాంటి పరిస్థితి వస్తే మీకు బుద్ధి చెప్పాలని నా చావుని నేను సిద్ధం చేసుకున్నాను. పారు 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 ముట్టుకోవద్దు.